ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టంలో 15 లాస్ట్ యూనిట్ ఇది డెడ్ లాక్స్లో ఫస్ట్ టాపిక్ వచ్చి డెడ్ లాక్స్ సిస్టమ్ మోడల్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ ఫైనైట్ నెంబర్ దానికంటే ఫైనైట్ నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ ఉంటాయి. అది ఒక డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటాయి. టు బి డిస్ట్రిబ్యూట్ అమంగ్ ద నెంబర్ ఆఫ్ కంప్యూటర్ ఏదైతే ప్రాసెసెస్ ఉంటాయో దానికి కావాల్సిన ఫైనైట్ నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఒక ప్రాసెస్ P1 అండ్ P2 ఉంటే దానికి కరస్పాండింగ్ రిసోర్సెస్ R1 అనేవి ఉంటాయి. సో ఒక సిస్టంలో ఫైనైట్ నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ ఉంటాయి ఫర్ ద కరస్పాండింగ్ ప్రాసెసెస్. ఇప్పుడు డెడ్ లాక్ అంటే చూద్దాం. ఇప్పుడు సపోజ్ ఇది ఒక ప్రాసెస్ P1 అనుకున్నాం. ఇక్కడ ఒక ప్రాసెస్ ఉంది, దాని పేరు P2. ఓకే, ఇక్కడ ఒక మనకి రిసోర్స్ ఉంది R1, ఇక్కడ ఇంకో రిసోర్స్ ఉంది R2. ఓకే, ఇప్పుడు రిసోర్సెస్ ఆఫ్ కంప్యూటర్, ఇవి రిసోర్సెస్ ఏమైనా కావచ్చు, మేబీ CPU అని కావచ్చు, మెమరీ అన్న, ఐఓ ఛానల్స్ టైప్ డ్రైవర్స్ అండ్ ప్రింటరు, ఫైల్స్ ఎసెట్రా. సో రిసోర్సెస్ ఏమైనా కావచ్చు. సో ఇప్పుడు ఈ P1 ఏం చేస్తుందంటే P1 ఈజ్ హోల్డింగ్ R1. ఓకే, ఈ R1 అట్లనే P2 హోల్డింగ్ R2. ఓకే, P1 దగ్గర R2ని. ఇప్పుడు P1కి దాని ఎగ్జిక్యూషన్ కంప్లీట్ కావాలంటే దానికి ఏం కావాలి, R2 కావాలి. P1 wants R2 for completing its execution. అట్లనే P2 ఏం చేస్తుంది, P2కి ఏం కావాలి, P1 wants R2 సేమ్ P2 కూడా ఏం కావాలంటే P2కి R1 కావాలి. P2 wants R1. కానీ R1 ఎవరి దగ్గర ఉంది, మన P1 దగ్గర ఉంది. R2 ఎవరి దగ్గర ఉంది, P2 దగ్గర ఉంది. ఇది డెడ్ లాక్ అంటే చెప్తా. ఇప్పుడు చూడండి, మీకు అర్థమవుతుంది. చూడండి, P1 R1 రిసోర్సెస్ ఉంది, P1 దగ్గర R1 ఉంది. సో దాని ఎగ్జిక్యూషన్ కంప్లీట్ కావాలంటే దానికి R2 కావాలి. కానీ R2 ఎవరి దగ్గర ఉంది, P2 దగ్గర. సో అట్లా P2 కూడా దాని దగ్గర R1 ఉంది, దాని దగ్గర R2 రిసోర్స్ ఉంది. సో దానికి ఎగ్జిక్యూషన్ కంప్లీట్ కావాలంటే R1 కావాలి. సో ఇప్పుడు ఎవరో ఒకరు రిలీజ్ చేయాలి, కానీ అది రిలీజ్ చేస్తారు P1. ఇప్పుడు P2కి ఏం కావాలి, P2 want R1. కానీ R1 ఎవరి దగ్గర ఉంది, P1 దగ్గర ఉంది. సేమ్ P1కి ఏం కావాలి, R2 కావాలి. R2 ఎవరి దగ్గర ఉంది, P2 దగ్గర ఉంది. సో అదన్నమాట రిసోర్సెస్. ఇప్పుడు ఒక ప్రాసెస్కి ఒక రిసోర్స్ కావాలి, కానీ ఆ రిసోర్స్ వేరే ప్రాసెస్ వాడుతూ ఉంటుంది. అది రిలీజ్ అయ్యేది, దానికి కూడా ఒక రిసోర్స్ కావాలి, కానీ ఆ రిసోర్స్ వేరే ప్రాసెస్ వాడుతుంది. ఇలాంటి సిచ్యువేషన్ డెడ్ లాక్ అంటారు. ఓకేనా, డయాగ్రామ్ అదే ఆ సిచ్యువేషన్ డెడ్ లాక్ అంటారు. ఇక చూడండి, P1 హోల్డింగ్ P1 దగ్గర R1 ఉంది, P2 దగ్గర R2 ఉంది. సో P1 వాంట్స్ R2, దాని ఎగ్జిక్యూషన్ కంప్లీట్ కావాలంటే R2 కావాలి. కానీ R2 ఎవరి దగ్గర ఉంది, P2 దగ్గర ఉంది. సేమ్ P2 కూడా దాని ఎగ్జిక్యూషన్ కంప్లీట్ కావాలంటే R1 కావాలి. కానీ R1 ఎవరి దగ్గర ఉంది, P1 దగ్గర ఉంది. అట్లా అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఈ డయాగ్రామ్ కాకపోతే, ఇప్పుడు ఒక 2 ప్రాసెస్లు ఉన్నాయి. ఈ ప్రాసెస్కి దాని రిసోర్సెస్ కావాలి, కానీ ఆ రిసోర్స్ ఇంకొక ప్రాసెస్ వాడుతుంది. సేమ్ అంటే ఒక ప్రాసెస్ దాని రిసోర్సెస్ కావాలంటే ఆ రిసోర్స్ వేరే సమాంటర్ ప్రాసెస్ వాడుతూ ఉంటాయి. దాని ఆ రిసోర్స్ ఉంటేనే ఎగ్జిక్యూషన్ కంప్లీట్, కానీ ఆ రిసోర్సెస్ అది రిలీజ్ చేయదు. సో ఈ సిచ్యువేషన్ని డెడ్ లాక్ అంటారు అనమాట. సో ప్రాసెస్ మే యూటిలైజ్ ఏ రిసోర్స్ ఇన్ ద ఫాలోయింగ్ వే. సో ఒక ప్రాసెస్ రిసోర్సెస్ని ఫాలోయింగ్ వేలో యూటిలైజ్ చేయొచ్చు. ఒక రిసోర్స్ని రిక్వెస్ట్ చేయొచ్చు. ఎట్లా రిక్వెస్ట్ చేస్తారంటే యూజింగ్ సిస్టమ్ కాల్స్ ఏం చేస్తాయంటే రిక్వెస్ట్ని జనరేట్ చేసి నాకు ఈ రిసోర్సెస్ కావాలని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఓపెన్, మెలాకు, న్యూ, రిక్వెస్ట్ ఎట్సెట్రా ఇవన్నీ సిస్టమ్ కాల్స్. ఈ సిస్టమ్ కాల్స్ అన్ని రిక్వెస్ట్ని రైజ్ చేస్తాయి, నాకు ఈ సర్టన్ రిసోర్స్ కావాలని. తర్వాత ఇంకోటి ఏంటిది,
యూజింగ్ ద రిసోర్సెస్. ఇవన్నీ వాడి ఈ స్టెప్స్ వాడి మనము రిసోర్సెస్ని యూటిలైజ్ చేయొచ్చు అని. సో సెకండ్ ఏంటిది, యూజింగ్ ఏ రిసోర్స్, పర్ఫామ్ ఎగ్జిక్యూషన్ యూజింగ్ సిపియూతో ఎగ్జిక్యూషన్ కంప్లీట్ చేయడం, లేకపోతే పర్ఫామ్ రైట్ ఆపరేషన్ ఆన్ ద ఫైల్, ప్రింటెడ్ డాక్యుమెంట్ యూజింగ్ ప్రింటర్. ఇవన్నీ ఒక రిసోర్స్ని వాడడం. ఇంకొకటి ఇలా మనం ఒక రిసోర్స్ ఖాళీగా ఉంటే మనం వేస్ట్ అని పోతుంది కదా. సో మనం రిసోర్స్ని యూటిలైజ్ చేయాలి, వాడాలి. తర్వాత రిలీజింగ్ ఏ రిసోర్స్, ఒక రిసోర్స్ నాకు దాన్ని వాడేసిన ఒక ప్రాసెస్, దాని రిసోర్సెస్ వాడేసి ఒక రిసోర్స్ కావాలి వాడింది, దానికి ఆ రిసోర్స్ అవసరం లేదు, ఇక రిలీజ్ చేస్తే వేరే సమ్ అదర్ ప్రాసెస్ వాడుకుంటుంది ఆ రిసోర్సెస్ని. సో ఒక రిసోర్స్ని రిలీజ్ చేయాలన్నా సిస్టమ్ కాల్స్ వాడి మనం రిలీజ్ చేయొచ్చు. సో ఆ సిస్టమ్ కాల్స్ ఏంటి, ఒక రిసోర్స్ని రిలీజ్ చేయడానికి క్లోజ్, ఫ్రీ, డిలేట్, రిలీజ్ ఎట్సెట్రా ఇట్లా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ సిస్టమ్ కాల్స్. డెడ్ లాక్ అంటే ఇది, ఒక ప్రాసెస్కి ఒక రిసోర్స్ కావాలంటే ఆ రిసోర్స్ సమ్ అదర్ ప్రాసెస్ ఓల్డ్ చేస్తుంది. ఓకేనా, ఈ కావాల్సిన రిసోర్స్ ఇది ఇవ్వట్లేదు అంటే నాకు కొంచెం రిలీజ్ చేయ నేను వాడుకుంటా అంటే అది రిలీజ్ చేయదు. సో అలాంటి సిచ్యువేషన్ని డెడ్ లాక్ అంటారు.